దగ్గొచ్చిందని, లేదు జలుబొచ్చిందని, లేదు ఒక చిన్న ఫీవర్ వచ్చిందని చెప్పి ఇమ్మీడియేట్‌గా మనం నియర్ బై ఉన్న ఫార్మసీకి వెళ్ళి, అక్కడ పర్సన్‌ని అడిగి ఏదో ఒక యాంటీబయాటిక్ యూజ్ చేసేస్తూ ఉంటే, అది ఎంత డేంజర్ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు యాంటీబయాటిక్స్ అనేవి తీసుకోవడం వల్ల ఫైనల్‌గా మీరే చాలా రిస్క్‌లో పడతారు. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఇష్టమొచ్చినట్టు డోసేజ్ సరిగ్గా లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా యూజ్ చేయడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్దర్‌గా మీకు ఈ యాంటీబయాటిక్స్ ఏవి పనిచేయని సిట్యుయేషన్ వస్తది. ఫ్యూచర్‌లో మీకు మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. మళ్ళీ ఫర్దర్‌గా హైయర్ యాంటీబయాటిక్‌కి వెళ్ళాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో, చాలా జాగ్రత్తగా మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంది. ఫార్మసీ దగ్గర మీరు ఆ ప్రిస్క్రిప్షన్‌తోని యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ యాంటీబయాటిక్స్ ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల ప్రతి చిన్న విషయానికి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల మీకు కడుపులో ఉండే గట్ బ్యాక్టీరియా, హెల్తీ గట్ బ్యాక్టీరియా అంటారు. అది కూడా చనిపోతుంది. సో, దానివల్ల మీకు రావాల్సిన పోషకాలు కూడా రాకుండా, అదే విధంగా డయేరియా లాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో, మీరు ఇలా ఫార్మసీ దగ్గరికెళ్ళి వితౌట్ ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది మానేయండి. సో, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే యాంటీబయాటిక్స్ యూజ్ చేయండి. మీ హెల్త్‌ని కాపాడుకోండి.